కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికాలో చదువుకోవడానికి ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తోంది సార్. దానికి అభిజిత్ దీప్కే సమాధానం చెప్పారు. నా స్కాలర్షిప్ వివరాలు చెబుతా, మోదీ తన డిగ్రీని బయటపెడతారా, బీజేపీ నాయకులు కూడా వారి విద్యార్హతలను బహిర్గతం చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. సార్, మోదీ డిగ్రీ మీద చాలా రాజకీయం నడిచింది కదా సార్, గతంలో కూడా కోర్టు కూడా స్పందించింది. సో ఇప్పుడు బీజేపీ విమర్శ కాదనుకుంటాను, తర్వాత బీజేపీ చేస్తారో తెలియదు సార్. ఆ బయట అంటే బీజేపీ అదే బీజేపీ కార్యకర్త అనేసి మాట్లాడారు అభిజిత్ దీప్కే, బయట ఉంది, ఒకసారి విందాం. मैंने अभी देखा कि किसी बीजेपी के कार्यकर्ता ने मेरे ऊपर आरटीआई फाइल की है और वो जानना चाहता है कि मैंने अपनी एजुकेशन कैसे कंप्लीट की. तो मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ. क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ में आता है लोगों को एजुकेशन से भी क्या प्रॉब्लम है. अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? బీజేపీ కార్యకర్త మీకు అభిజిత్ దీప్కే రైజ్ చేసిన ఇష్యూస్ పక్కకు పెట్టి, అంటే అది ఆర్టీఐ అప్లికేషన్ ఇచ్చారు, అతను బీజేపీ కార్యకర్త అని చెప్తున్నారు. బట్ ఏదైనా అభిజిత్ దీప్కే రైజ్ చేసిన ఇష్యూస్ తో నీకు ఫైట్ ఉండొచ్చు. నిజంగా ఆయన చట్టరీత్యా ఏమైనా తప్పుడు పనులు చేస్తే వేరుండొచ్చు. కానీ ఈ వేధించడం ఏంటి అంటే, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఇలా వేధిస్తాం అంటే, అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టడము, ఈ కాక్రోచ్ల ఉద్యమాన్ని బీజేపీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బహుశా బంకీపూర్ దెబ్బకి ఇంకా భరించలేని పరిస్థితి వస్తుందేమో, ఎందుకంటే మోడీ వర్టికల్ వీడియోలు చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, నరేటివ్ వార్ పైన తమకే ఆధిపత్యం ఉంది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ ఫినామినాతో అర్థమైంది. ఇప్పటి వరకు బీజేపీ సోషల్ మీడియా డామినేట్ చేసి నరేటివ్ డామినేట్ చేస్తే పంక్చర్ అయిపోయింది మొదటిసారి. ఇప్పుడు ఏంటి, అభిజిత్ దీప్కేని ఏదో ఇబ్బంది పెడదాం, ఆయన బ్లేమ్ చేద్దాం, ఆయనను ఎక్స్పోజ్ చేద్దాం అని అత్యుత్సాహంతో గెలికారు. గెలికితే ఆయన ఏమన్నాడు, నేను పెడతా, మీ డిగ్రీ మోడీ డిగ్రీ పెట్టండి అన్నాడు. ఇప్పుడు ఏమంటారు ఆన్సరు? అలాంటి వారికి అది ఇష్యూ కాదు. నేను ఇదివరకు కూడా మోడీ డిగ్రీ ఇష్యూ వచ్చినప్పుడు అన్నాను. కానీ అభిజిత్ దీప్కే అనే దాంట్లో లాజిక్ ఉంది. ఎందుకుంది అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందనే మోడీ డిగ్రీ బయటకు పెట్టాలని డిమాండ్ వస్తే అది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దానిపైన మీకు అది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో మన తెలుగు బిడ్డ మాడబోస్ శ్రీధర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా డిగ్రీ బయట పెట్టాల్సిందే అని తీర్పు చెప్పారు. సో తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టు అవసరం లేదు అన్నారు. సో అందువల్ల ఏ ఆర్టీఐతోనైతే అభిజిత్ దీప్కే చదువు ఎలా సాధ్యమైంది, ఫండింగ్ ఎవరు చేశారని అడిగారు, అలా అదే ఆర్టీఐతో గతంలో మోడీ డిగ్రీని కూడా అడిగారు అనుకుని రేజ్ చేస్తున్నారు. మీరు ఒక రకమైన ఆయుధం, మీరు ఒక ఆయుధం వాడితే అదే ఆయుధంతో మీకు సమాధానం చెప్తున్నారు. నీవు చెప్పిన విధేయని రజాక్ష అంటున్నారు. అఫ్ కోర్స్ మోడీ డిగ్రీతో మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండే అంశం మనం చర్చించకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే దేశంలో డిగ్రీ ప్రాతిపదిక నరేంద్ర మోడీ BA చేశాడా MA చేశాడా అనే దానిపైన మనం ప్రైమ్ మినిస్టర్ చేయలే. ఆయన ప్రైమ్ మినిస్టర్గా సక్సెస్ ఫెయిల్యూర్లకు కూడా ఈ డిగ్రీ లెక్క కిందికి రాదు. అందువల్ల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లతో మనం చర్చ పెట్టడం వల్ల ఉపయోగం లేదని నా పాయింట్. బట్ డెఫినెట్గా డిగ్రీ విషయంలో ఎందుకు దాపరికం అనేది ప్రశ్న. ఏముంది అందులో? ఇప్పుడు నా డిగ్రీ బయట పెట్టమంటే పెడతా ఓపెన్గా. నా MCG మాస్టర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం, MPhil, ఫిలాసఫీ, PhD అన్నీ బయట పెడతా. మొత్తం మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు ఇస్తా. ఏముంది అందులో? దాని దాపరికం అవసరం లేదు. కానీ అదే సమయంలో అది ఇష్యూ కాదు మోడీని ప్రశ్నించడానికన్నా నా అభిప్రాయం. బట్ ఏదైనా మీరు ప్రశ్నిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు. స్మార్ట్ కమ్యూనికేషన్ మీకు ఒక్కరికే వస్తుంది అనుకుంటే పొరపాటు కదా. అందువల్ల బీజేపీ డెస్పరేషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి ఎత్తులు వేస్తే అవి ఉల్టా రివర్స్లో తగిలే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అభిజిత్ దీప్కే 30 ఏళ్ళ పిల్లవాడు ఆన్సర్ చెప్తున్నాడు, నేను పెడతా, నా స్కాలర్షిప్ లెటర్ బయట పెడతా, నా ఎడ్యుకేషన్ లోన్ బెటర్ బయట పెడతా, మీ నాయకుడిని డిగ్రీ బయట పెట్టువానండి అంటున్నాడు. ఏం ఆన్సర్ చెప్తారు బీజేపీ వారు? ఎందుకు తెచ్చుకోండి ఇలాంటివి? మీరు సీరియస్ క్వశ్చన్లు అంటే లాజికల్ పాలసీ క్వశ్చన్ జరగండి. ఎస్, ఇప్పుడు జార్ఖండ్లో జంతర్ మంతర్ తరహా నిరసనలు అవుతున్నాయి. మరి అక్కడ మీరు అభిజిత్ దీప్కి ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకు కాక్రోచ్లు మాట్లాడడం లేదు? ప్రతిపక్ష పాలిత JMM కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా అని మాట్లాడతలేరా?
ఇలాంటి అడగండి తప్పలేదు, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. కానీ ఇదెందుకు ఆయన అభిజిత్ దీప్కే ఎట్లా చదివాడు అంటే మీకు ఆ పర్సనల్గా అటాక్ ఏంటి? పర్సనల్గా అటాక్ చేస్తే ఎదురు వాడు కూడా అదే రూపంలో ఆన్సర్ వస్తుంది కదా.